अंबा जगदंबवु निवे शारदंबवु निवेना अंबा जगदंबवु निवे शारदंबवु निवेना अंबा जग वक्केसी डप्पु वेसी मावरालెల్లమ్మ ఒక్క శివ సత్తులాయ మావరాలెల్లమ్మ వక్కేసి డప్పు వేసి మావరాలెల్లమ్మ ఒక్క శివ సత్తులాయ మావరాలెల్లమ్మ వక్కేసి మాయమ్మ మంగళిగా తల్లే శర్వాణి దుర్గమ్మరా వచ్చింది తల్లికి వచ్చింది మాయమ్మ మంగళిగా తల్లే శర్వాణి దుర్గమ్మరా అమ్మదికి వచ్చింది తల్లికి వచ్చింది మాయమ్మ మంగళిగా తల్లే శర్వాణి దుర్గమ్మరా అమ్మది
పెట్టే జాతికి ఎవడు మేత పెట్టే రాజులకు భోజనం ఎవడిపించే రాజులకు భోజనం ఎవడిపించే రాజులకు భోజనం ఎవడిపించే ఎవడు పూసే మరగం పాలు మరగం పాలు మరగం పాలు మధుపాలికెవ్వడు మకరందం మనరించే మధుపాలికెవ్వడు మకరందం మనరించే మధుపాలికెవ్వడు మకరందం మనరించే పోషింప నీవే కాని వెతికి చూడ వెతికి చూడ శ్రీధర్మపుర నివాస సంవార నరసింహ వస్త్రము చేత వీరవలక నరకంగా పెడబొప్ప పెట్టంగా పెట్టంగా కోట్లాన కోట్ల పెట్టుబడి నరకంగా అట్టలై రక్తంబు వాగువారే శివాయ క్షయాగానికే చరాచేటనే దేవతల్ మూల నమ శివాయ తలస్తలే రుద్ర ధృబాల సముద్ర ఎలిగడ్డ భవన్
తూర్పించి ఈ పొత్తు కొట్టు పెట్టి నమ శివాయ గట్ 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 కథను అందరూ వినాలయా కథను అందరూ వినాలయా ఇలా ఇంటి మీద 32 పట్టణాలు ఇలా ఇంటి మీద 32 పట్టణాలు పట్టణాలకు విద్యలేని రాజు పట్టణాలకు విద్యలేని రాజు విద్యలేని మంత్రి విద్యలేని మంత్రి కావాలేవాడు తలారికి ఒక భార్య తలారికి ఒక భార్య నడుములేని భార్య నడుములేని భార్య అడుగులేని బిందెని అడుగులేని బిందెని పోయిందయ్యా నీళ్లు లేని బావికి పోయిందయ్యా నీళ్లు లేని బావి పైన నీళ్లు లేని బావి పైన గుడము లేని చెట్టు ఒకటి మొలిచిందయ్యా గుడము లేని చెట్టు ఒకటి మొలిచిందయ్యా గుడము లేని చెట్టు మీద గుడము లేని చెట్టు మీద లెక్కలేని చెట్టు ఒకటి కూర్చుందయ్యా లెక్కలేని చెట్టు ఒకటి కూర్చుందయ్యా ఆ పిట్టకి ఉనికి లేని బాణం ఈ వచనం తప్పన వాడిని నాలుక చీర్చమన్నాడయ్యా వీరభద్రుడు నాలుక చీర్చమన్నాడయ్యా వీరభద్రుడు తలే రుద్ర రుద్ర వీరేటి మొగిలిగిద్ద వీరభద్రుడు జన్మలు సాతులై యుగుదురయ్యా నమ శివ నమ శివ ధారవీరా నమ శివ నమ శివ ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది నమ శివ తొమ్మిది 10 11 నమ శివ 12 నమ శివ 12 ఎనగా 12 ఎనగా 12 ఎనగా 12 ఎనగా నమ శివాయ గట్టిగా 12 ఎనగా మాధవ జ్యోతిర్లింగాలు 11 ఎనగా నమ శివ ఏకాదశ రుద్రులు 10 ఎనగా నమ శివ ఎనగా శివదారములు 9 ఎనగా 9 గ్రాములు నమ శివాయ 8 ఎనగా దిక్పాలకులు నమ శివ 7 ఎనగా ఋషులు 6 ఎనగా శివ చక్రవర్తులు 5 ఎనగా పాండవులు నమ శివ 4 ఎనగా వేదములు నమ శివ గట్టిగా నమ శివ 3 ఎనగా మూర్తులు 2 ఎనగా నమ శివాయ తల్లిదండ్రులు 1
అపవిత్రం చేసితివే ఈ యాగమును అపవిత్రము చేసితివే పుడలా పుడలా ఒరేయ్ దక్ష ఒరేయ్ దక్ష నేను సంహరించుడికి అవతరించుతుడే సంహరించుడికి అవతరించుతుడే నమః శివాయ నమః శివాయ జరా వీరన్న జరా వీరన్న పట్టను చేకత్తే నమః శివాయ నమః శివాయ పలుని పరాక్రమము ఏమని తెలుపను నీ పరాక్రమము ఆదేశం రక్షక ఆదేశం రక్షక భక్తులను బ్రోచే భారము నీదే భక్తులను బ్రోచే భారము నీదే శివాయ సూర్యుడు ఉదయాన్నే వచ్చటి వేళ సూర్యుడు ఉదయాన్నే వచ్చటి వేళ 7 కోట్ల రాక్షసులను బట్టి పొట్టలు చించే 7 కోట్ల రాక్షసులను బట్టి పొట్టలు చించే పెద్ద జంజాలు వేసుకో పెద్ద జంజాలు వేసుకో తమ్ము పీలుతువే తమ్ము పీలుతువే గుట్లు హరించుతువే గుట్లు హరించుతువే గంటలను చెండాడుదువే గంటలను చెండాడుదువే శివాయ శివాయ వీరభద్ర వీరభద్ర
జర జాగిరండి, బరువు ఎక్కువ ఉంది, జర జాగిరండి.
ఇది లోపల పంపి కమా అయిపోయింది అంతే అంతే వాళ్ళు రాకపోతే రండి రండి అందరూ మొదల కలగడతావు కానీ దండం పెట్టుకోండి కదండి. రండి రండమ్మా రండి అదే మీరు అవతల నుంచి రావాలి కూర్చొని మొక్కవద్దు నడు నడు నడవాలి స్వామి నడవాలి స్వామి నడవాలి స్వామి దండం పెట్టుకొని కూర్చొని మొక్కలు స్వామి కూర్చొని మొక్కవద్దు ఆపు ఆపండి ఆపండి బాబు స్వామి నడవాలి స్వామి నడవాలి ఆపనా దండం పెట్టుకొని తీసుకొని నడవాలి స్వామి నడవాలి స్వామి వెళ్ళాలి స్వామి తొందర వెళ్ళాలి స్వామి నడవాలి స్వామి
వెళ్ళాలి స్వామి వెళ్ళాలి నడవాలి ఏంటి ఏంటి స్వామి ఎడబెట్టి బయట ఉందో ఇక్కడ ఉందో ఏంటిది ఏంటి కాసేపు ఆయన రావాలి కూర్చొని మొక్కలు స్వామి మొక్కలు కూర్చొని మొక్కలు ఇచ్చారండి మేడం 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 ఇచ్చారండి స్వామి వేడి వెళ్ళినట్టు షార్ట్ వస్తుందా అలా పెట్టేసేయండి పెట్టేసి ఆన్ చేయండి డేంజర్ స్వామి 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 ఓకే హలో హలో భవానీమాత టెంపుల్లో ఈరోజు నవరాత్రి ఉత్సవాల భాగంగా లక్షదేవి అవతారం. ఈరోజు అంబా భవానీ మాత దేవాలయము ఎలికటి గ్రామందు ఈరోజు ధనలక్ష్మి అవతారంలో అమ్మవారు వెలిసింది. ఈ యొక్క నవరాత్రిలో భాగంగా ఈరోజు 6వ రోజు ధనలక్ష్మి అవతారం ఉంది. 6 రోజులు చూడంగా నిరంతరాయంగా ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కార్యక్రమాలు కూడా ఈ యొక్క కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత అన్ని విధంగా కమిటీ చైర్మన్ కానీ మెంబర్స్ కానీ గ్రామస్తులు బాగా సహకరించి భక్తులందరికీ కూడా ఇబ్బంది కలగకుండా మంచిగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. అందరికీ భక్తుల తరఫున మా తరఫున అదేవిధంగా గుడి కమిటీ చైర్మన్ కానీ ఇక్కడ పూజలకు అందరి విధంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా ఇదే విధంగా కొనసాగించాలని అందరినీ ఆ అమ్మవారి కృప కలగాలని ప్రతి ఒక్కరిగా కోరుకుంటున్నాం. అందరికీ కూడా ఈ యొక్క అమ్మవారి కృప అందరిపైన ఉంటుంది కాబట్టి దయచేసి భక్తులందరూ కూడా కొద్దిగా సమయం పాటించి అందరూ కూడా వాళ్ళ ఏదైతే కమిటీ ఉందో వాళ్ళందరూ సహకరించాలి. పూజలందరూ సహకరించి అందరూ కూడా మంచి భక్తి శ్రద్ధతో అందరూ కూడా పాల్గొనాలని, అదేవిధంగా ఉదయం అభిషేకం చేసే వాళ్ళు ఉదయం 4:30కే ఇక దేవాలయ ప్రాంగణం వచ్చి ఉండాలి. ఎందుకంటే మన దేవాలయానికి దినదినాభివృద్ధి చెందుతూ భక్తులు అధికమవుతారు కాబట్టి అభిషేకం చేసే వాళ్ళు ఉదయం 4:30కు వచ్చేస్తే 6 గంటల వరకు అభిషేకం అయిపోతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచిగా అందరికీ అనుకూలంగా ఉంది కాబట్టి అందరి విధంగా మరొకసారి భవానీమాత టెంపుల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నవరాత్రులు శుభాకాంక్షలు. ఎలుకటే భవానీమాత ఇక్కడ చాలా మేము చిన్ననాటి నుంచి చూస్తున్నాము. ఇక్కడ భవానీమాత అంటే కోరిన వారికి కొంగు బంగారం లాగా చాలా ఫేమస్. ఇక్కడ చుట్టుపక్కల నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయిలో గిట భవానీమాత అంటే చాలా పవర్ఫుల్. ఇక్కడ
ఈ ఇక్కడ కమిటీ వాళ్ళు కొత్త కమిటీ అయిన ముత్యాల రాజన్న గారు గిట అందరూ చాలా మంచిగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. భక్తుల గిట ఇంకా మెరుగ్గా సౌకర్యాలు కల్పించాలని మనవి చేస్తున్నాను. హైదరాబాద్ నుంచి వస్తున్నామండి. గత 5-6-7 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు ఇంకా ప్రజలకు ఆమె అమ్మవారి యొక్క కటాక్షం చాలా ఉందని తెలుస్తుంది. ఈ మహిమ ఇట్లాంటి దేవాలయం మన తెలంగాణలో ఉండడం చాలా విశేషం అనుకోవాలి. దాదాపు ఇది 14 శతాబ్దం తర్వాత ఇక్కడ 14 శతాబ్దం ఉందని ఇప్పుడు చెప్పవచ్చు. రాతి కట్టడం కానీ ఇలాంటి గుడి ఉండడం, ఈ గుడి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడం చాలా ఉంది. అమ్మవారి యొక్క మహిమ మాత్రం మేము అనుకునేవి కూడా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా మేము కష్టం అనుకోకుండా ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటాము. కాబట్టి ఇక్కడ ఇంకా ఇది తెలంగాణలో ఉంది కాబట్టి ఇంకా గుడిని పునరుద్ధరించాలని గవర్నమెంట్ వాళ్ళని కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విచ్చేస్తున్న భక్తులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ దసరా పండుగ సందర్భంగా 9 రోజులు నవరాత్రులు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ 9 రోజుల్లో భాగంగా ఇప్పటికే మనకు ఎలికట్ట అమ్మవారు 5వ అవతారంలో అవతరించి ఈ రోజు 6వ అవతారంగా లక్ష్మీదేవి రూపంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నది. ఇది వరకు పోల్చుకుంటే ఈసారికి భక్తుల సంఖ్య కూడా అధిక సంఖ్యలో పెరుగుతున్నది. అలాగే నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ మరియు చైర్మన్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గుడికి పోటెత్తుతున్న జనాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈ గుడికి మా ఎలికట్టలో వెలిసిన భవానీ మాత గుడికి 1000 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్నది. దానికి మా ఊరు ఎంతో పుణ్యం చేసుకుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అదే విధంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఏమైనా ఉన్నా కూడా కమిటీ సభ్యులను కానీ చైర్మన్ గారిని కానీ సంప్రదించవలసి ఉంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా కమిటీ సభ్యులు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కానీ రాత్రి వరకు కూడా ఎల్లవేళలా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా కమిటీని సంప్రదించగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంటున్నాను. ఈ రోజు 6వ రోజు, ఇంకా 3 రోజులు అయితే నవరాత్రి ఉత్సవాలు పూర్తవుతాయి. ఇదే విధంగా ఈ 6 రోజులు అయితే ఎలా జరిగిందో అదే విధంగా 9 రోజులు కూడా ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నవరాత్రి ఉత్సవానికి వచ్చేస్తున్న భక్తులందరికీ నా యొక్క విన్నపం ఏమిటంటే, ఈ రోజు నూతనంగా నన్ను ఎన్నుకున్నందుకు మా ఎమ్మెల్యే వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, భక్తులకు ఎవరికైనా ఏమయ్యా ఇబ్బంది అనిపించినప్పుడు మా పాలక వర్గానికి ఎవరికైనా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అదే విధంగా భక్తులకు ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత నేను చూసుకుంటానని తెలియజేసుకుంటూ, ఈ రోజు 6వ రోజు లక్ష్మీదేవిగా వెలిసిన అమ్మవారికి వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటానని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై భవాని. దసరా నవరాత్రుల ఉత్సవాలు ఎలికట్ట అంబా భవాని మాత దేవాలయంలో ఈరోజు 6వ రోజు. దాదాపుగా 850 సంవత్సరాల క్రితం ఈ టెంపుల్ నిర్మించినట్టు పురావస్తు శాఖలు నిర్ధారణ చేశారు. ఈ టెంపుల్ ఉన్నప్పుడు హైదరాబాద్ గిట్ట లేదు. అంతకంటే ముందు టెంపుల్ చుట్టుముట్టు 400 కిలోమీటర్ల దూరము ఎలాంటి టెంపుల్స్ లేవు. చోళ చాళుక్యులు, బాదాములు, రాష్ట్రకూటులు, కాకతీయులు, తర్వాత ముస్లిం రాజులు పరిపాలన చేసినప్పటికీ ఈ టెంపుల్ వైభోగం, చాలా వైభోగం, విజయవాడ కంటే ఎక్కువ వైభోగం పొందినట్టుగా ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ శివాజీ గిట్ట ఇక్కడ దర్శనం చేసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి. చాలా పెద్ద టెంపుల్. కాలక్రమేణా కొన్ని అనివార్య కారణం వల్ల ఈ టెంపుల్కు దీప నైవేద్యాలు కొన్ని సంవత్సరాలు దూరమైండే, మళ్ళీ ఒక 100 సంవత్సరాల నుంచి నిదానంగా డెవలప్ అయ్యి ఇప్పుడు మళ్ళీ భక్తులు చాలా విపరీతంగా భక్తులు వస్తున్నారు. ఆ టెంపుల్ ఇంకా డెవలప్ అవుతుందంటే మేము ఆశిస్తున్నాం. జై జై భవాని.
మాది రాయకల్ గ్రామము, హనుమాన్ కాలనీ. మేము గత 15 సంవత్సరాల నుంచి భవానీ మాతను ప్రతిష్ఠిస్తాము మా హనుమాన్ కాలనీ నందు. ఈ సంవత్సరం కూడా మేము అత్యంత వైభవంగా గణేష్ భవానీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినాము. మేము ఒక 6 మంది స్వాములు, ఒక 20 మంది కండువా వేసుకున్నటువంటి స్వాములు అందరం కలిసి రాయకల్ నుంచి రామేశ్వరం మీదుగా కిషన్ నగర్ నుంచి ఎలికట్ట భవానీ మాత టెంపుల్ వరకు పాదయాత్ర ఈ రోజు చేసినాము. ఇంతకు ముందే దర్శనం కూడా పూర్తయింది. అమ్మవారిని దర్శించుకోవాలి, ఎలికట్ట గ్రామంలో భవానీ మాతను అమ్మవారిని దర్శించుకోవాలని మొక్కుతో మేమందరం స్వాములందరం కలిసి వచ్చి ఇప్పుడే భవానీ మాతను దర్శించుకున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారు అందరికీ సకల ఐశ్వర్యాలు, సంతోషాలు కలగజేయాలని కోరుకుంటూ జై భవానీ, జై జై భవానీ.